హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి పార్కింగ్ టైల్స్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు. చాలామంది టైల్స్ తీసుకునేటప్పుడు అవి ఎంత సైజు ఉండాలి, లేదంటే ఏ విధంగా ఉండాలి, ఎలా డిజైన్ తీసుకోవాలి అనేది పూర్తిగా చాలామందికి తెలియదు. కాబట్టి ఇలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ 4 పాయింట్లు చూసి పార్కింగ్ టైల్స్ తీసుకోండి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి అది వెట్రిఫైడా, నాన్ వెట్రిఫైడా. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఆ టైల్ నునుపు ఉందా లేదంటే గ్రిప్ ఉందా. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి థిక్నెస్ ఎంత ఉంది. పాయింట్ నెంబర్ 4 ఆ డిజైన్ ఉందా లేదంటే ప్లెయిన్గా ఉందా. ఈ 4 పాయింట్ల గురించి క్లుప్తంగా వివరిస్తాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి లైక్ అనేది చేయండి. అండ్ టాపిక్లో వచ్చేసే వెట్రిఫైడ్. ఈ వెట్రిఫైడ్ అనేది మనకి చాలా బలంగా ఉంటుంది. నాన్ వెట్రిఫైడ్ అయితే మీకు అంత బలంగా ఉండదు. ఎందుకంటే పార్కింగ్ టైల్స్ అంటే బయట మనం తిరుగుతూ ఉంటాం, వెహికల్స్ కూడా పార్క్ చేస్తుంటాం కాబట్టి బలంగా ఉండాలి. ఎందుకంటే లేదంటే నాన్ వెట్రిఫైడ్ అయితే విరిగిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వర్క్ చేసిన దగ్గర ఆల్రెడీ హౌస్ వర్క్ టైల్స్ తెచ్చుకున్నాడు, 2x2 టైల్స్ తెచ్చుకున్నాడు. ఇందులో ఏమైందంటే, అతను ఆ సార్ వచ్చేసి వెట్రిఫైడ్ తెచ్చుకోలేదు, నాన్ వెట్రిఫైడ్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది ఏమైందంటే, మేము ఫ్లోరింగ్ వేసేటప్పుడే ఆ టైల్స్ అనేవి పగిలిపోతున్నాయి. కాబట్టి వేసేటప్పుడే పగిలిపోతే తర్వాత ఏముంటుంది. కాబట్టి కంపల్సరీ తీసుకునేటప్పుడు వెట్రిఫైడ్ టైల్స్ తీసుకోండి. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, చాలామంది తెలియక గ్రిప్ లేని టైల్స్ తీసుకుంటారు, అంటే నునుపుగా ఉన్న టైల్స్ తీసుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలా టైల్ తీసుకున్నప్పుడు చేయితో కానీ లేదంటే కాలుతో కానీ మీరు చెక్ చేసి తీసుకోండి. ఇది చాలా గ్రిప్ ఉండాలి. గ్రిప్ ఎందుకు ఉండాలి అంటే, బయట ఓపెన్ ఏరియా కాబట్టి మనం ఎప్పుడు కడుక్కుంటుంటాం. అండ్ వర్షం పడుతుంది కాబట్టి వాటర్ పడినప్పుడు ఏమైందంటే జారి కింద పడడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏమో చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు, పెద్దవాళ్ళు ఓల్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళ కాళ్ళు అంత గ్రిప్ ఉండవు కాబట్టి జారిపోయి కింద పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ గ్రిప్ ఉన్న టైల్స్ తీసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే, మనం నడిచేటప్పుడు కానీ, పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ, కడుక్కునేటప్పుడు కానీ జారకుండా గ్రిప్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఈ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థిక్నెస్ అనేది 8 mm నుంచి 15 mm దాకా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ ఈ అనేది ఎక్కువ ఉన్న టైల్స్ తీసుకోండి. జస్ట్ వెహికల్స్ ఏమైనా పార్కింగ్ చేసేది ఉంటే కంపల్సరీ 12 mm టైల్స్ తీసుకోండి. జస్ట్ 2 వీలర్ వరకు పార్కింగ్ చేసుకునేది ఉంటే, ఎందుకంటే బండి రావడం పోవడం వల్ల పార్క్ చేసుకునేటప్పుడు ఏమైందంటే కొన్ని చోట్ల మాల్ అయినప్పుడు విరిగిపోతాయి. కాబట్టి ఈ థిక్నెస్ అంటే చాలా మంది తెలియదు. థిక్నెస్ అంటే ఈ మందాన్ని థిక్నెస్ అంటారు. ఈ థిక్నెస్ అనేది ఇది వచ్చేసి 12 mm. కాబట్టి ఈ థిక్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2 వీలర్ వరకు అయితే 12 mm తీసుకోండి. ఒకవేళ 4 వీలర్ పార్కింగ్ ఉంది, మాకు హెవీ వెహికల్స్ ఉన్నాయంటే మీరు ఈ పార్కింగ్ టైల్స్ బదులు బండలు వేయించుకోవడం మేలు. లేదు కంపల్సరీ మేము టైల్స్ వేయించుకోవాలనుకుంటే 12 mm అబోవ్ తీసుకోండి. అంటే 12 mm పైన 15 mm వరకు ఉంటుందని చెప్పే కదా. 12 mm పైన ఎక్కువ ఉంటే 12 mm పైన ఎక్కువ ఉన్నది తీసుకోండి. దీని ద్వారా కొద్దిగా మీకు వెహికల్స్ వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ కొద్దిగా పగలకుండా ఉంటాయి. లేదు మనకి సేఫ్టీ ముఖ్యమంటే, ఒకవేళ 4 వీలర్ ఇలాంటివి 4 వీలర్ లేదా అబోవ్ వెహికల్స్ ఉంటే బండలు వేయించుకోవడం మేలు. అంటే ఈ బండలు లపత్ర, దీనిలో చాలా రకాలు ఉన్నాయి. సఫారీ, తాండూరు, గ్రానైట్ ఉన్నాయి. దీని గురించి ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాపిక్ వచ్చేసి పార్కింగ్ టైల్స్ కాబట్టి దీని గురించి వివరిస్తా. కాబట్టి జస్ట్ మాకేం వెహికల్స్ ఏం లేవు, జస్ట్ ఓన్లీ నడవడానికి, ఓన్లీ ఉండడానికి అనుకుంటే, వెహికల్స్ ఏం పార్కింగ్ లేదనుకుంటే జస్ట్ 9 mm నుంచి 12 mm లోపు తీసుకోండి, ఏమి ఇబ్బంది కాదు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఈ టైల్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఎక్కువ 70% పీపుల్ వాడేది వచ్చేసి 24x24 సైజు చౌకం 24x24 వస్తుంది. చౌకం 16x16 చౌకం వస్తుంది. అందులో ఈ 16x16 చౌకం దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఇలా 16 మొత్తం చౌకం వస్తుంది, 16 inches. కాబట్టి ఈ టైల్స్లో ఏమవుతుందంటే,
ఇలా గుంతలు గుంతలు ఉండడం లేదంటే ఎక్కువ డిజైన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లీన్ చేసుకోవడానికి గుంతలు ఉండడం వల్ల క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా క్లీన్ చేసుకోలేరు. వాటర్ పడినప్పుడు ఆగిపోతుంది, దుమ్ము పడినప్పుడు కనాలి, కానీ చూడడానికి కానీ చాలా గలీజ్గా ఉంటుంది, మీకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది. కాబట్టి మీరు ఎక్కువ ప్లేన్ టైల్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఈ ఏమైందంటే మీకు ఈ డిజైన్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని టైల్స్ అనేది మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ చాలా చేయవలసి వస్తుంది. దాన్ని కంపల్సరీ రోజు క్లీన్ చేసుకోవాలా, మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలా. డస్ట్ పన్నా అలాగే సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది రఫ్ టైల్స్ కాబట్టి ఏమైనా చిన్న డస్ట్ పన్నాను, స్టెయిన్స్, మరకలు పన్నా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది. అందులో ఇలా గుంతలు డిజైన్, ఓవర్ డిజైన్ ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్లేన్ టైల్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఓకే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏదో ఒక రియాక్షన్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది చేయడానికి. కాబట్టి ఏదో ఒక రియాక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.